నల్లమబ్బులు కమ్ముకుని మధ్యాహ్నం వేళ రాత్రి కావడం చూసి ప్రీతి కాస్త కంగారు పడుతుంది. అమరీందర్ గ్యాంగ్ మెంబర్ అదే సమయంలో ప్రీతి దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి ప్రీతి తన మనవళ్లతో, పిల్లలు లోపలికి వెళ్ళండి. పిల్లలిద్దరూ నానమ్మ మాట వింటారు. ఇంట్లోపలికి వెళ్తారు. నానమ్మ దగ్గరికి ఆ వ్యక్తి వస్తాడు. ఏమైంది? ఇక్కడికెందుకొచ్చావు? అది చనిపోయాడు. అది ఏంటి? ఎవరిని చంపేశారు? పుష్ప భవన్ని చంపేశారు. ఆ మాట వినగానే తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఆ పుష్ప నా కొడుకుని ఎక్కడ చంపాడు? బాసు నన్ను మీ దగ్గరికి పంపించారు. ఆయన ఏమన్నారంటే మీ దగ్గర ఏదో ఉంది, అది పుష్పాన్ని చంపడానికి సహాయపడుతుందన్నారు. లేదంటే ఆ పర్వతమ్మని. ప్రీతి లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్లగానే మంచం కింద ఉన్న ఒక ఇనప్పెట్టెను బయటికి తీస్తుంది. ఆ ఇనప్పెట్టె నిమ్మకాయ మిర్చీలతో బంధించి ఉంటుంది. ఆ ఇనప్పెట్టెను ఆమె ముట్టుకుంటుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతుంది. ఆ ఇనప్పెట్టెను తెరుస్తుంది. ఆ ఇనప్పెట్టెలో అదే పిస్తాల్ ఉంటుంది. పర్వతమ్మను చంపడానికి ఆ పిస్తాల్నే ఉపయోగించింది. ఆ పిస్తాల్ని తీసుకుని ఆమె వెళ్లి అమరీందర్ గూండాకు ఇస్తుంది. ఆ తర్వాత, ఇదిగో ఈ పిస్తాల్ తీసుకెళ్ళు, నా కొడుకు అమరేందర్కి ఇవ్వు. తనతో చెప్పు, ఇదే పిస్తాల్, దీనితోనే నేను పర్వతమ్మను చంపాను. అలాగేనమ్మా. నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకే వస్తాను. ప్రీతి దగ్గర పిస్తాల్ తీసుకుని అమరీందర్ గ్యాంగ్ మనిషి తన బైక్ మీద కూర్చుంటాడు. కాంగన్ అడవి వైపు వెళ్తాడు. మరొక వైపు కాంగన్ అడవిలో పూర్తిగా చీకటి కమ్ముకుంటుంది. అడవిలో పుష్ప ఒంటరిగా నిలబడి ఉంటాడు. పర్వతమ్మ గొంతు అడవంతా కూడా వినిపిస్తూ ఉంటుంది. పుష్ప, పుష్ప. ఒకటి నా పేరే చెప్తుంటావా? నేనెవ్వరికి భయపడను. పులిబిడ్డను నేను. పుష్ప, ఎక్కడున్నావు? ఎదురుగారా. ఇంకా చెప్పు, కిందటిసారి నన్ను ఎందుకు వదిలేశావు? పర్వతమ్మ పుష్పాని ఒక చేతితో పైకి లేపుతుంది. పుష్ప తన పేరు చెప్తాడు. అప్పుడే పర్వతమ్మకి తెలుస్తుంది తను ఆమె కొడుకు అని. పర్వతమ్మ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. పర్వతమ్మ పుష్పాని వదిలేస్తుంది. అడవిలోకి మాయమైపోతుంది. పుష్ప ఆ తర్వాత చందనాన్ని దొంగిలించటం మొదలు పెడతాడు. పర్వతమ్మ ఆత్మ తనని ఆపదు. పుష్ప ఆ రోజు నుంచి అదే ప్రశ్నను పర్వతమ్మ ఆత్మని అడుగుతాడు. ఏమైంది? నీ కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకొచ్చాయి? నువ్వు నన్ను అసలు ఎందుకు వదిలిపెట్టావు? అప్పుడే పర్వతమ్మ గొంతు అడవంతా కూడా వినిపిస్తుంది. నువ్వు నా కొడుకువి పుష్ప, నా కొడుకువి. ఏ అడవిని కాపాడ్డానికైతే మీ అమ్మ తన ప్రాణాలు వదిలేసిందో అదే అడవికి ఇప్పుడు నువ్వు హాని కలిగిస్తున్నావు. నాకు ఏ తల్లి లేదు. నీ మాటలు నేనెందుకు నమ్మాలి? చెప్పు. పర్వతమ్మ పుష్ప వెనక ప్రత్యక్షమవుతుంది. వెనక నుంచి వచ్చి తన చేత్తో కళ్ళు మూసేస్తుంది. తనకి తన గతాన్ని చూపిస్తుంది. పర్వతమ్మ తనకి చూపిస్తుంది ప్రీతి గ్యాంగ్ తనని ఎంత దారుణంగా చంపింది అని. పుష్పకెప్పుడైతే తెలుస్తుందో పర్వతమ్మే తన తల్లి అని, అప్పుడు తన కళ్లల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. అతను ఏడుస్తాడు. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మరోవైపు అమరీందర్ కాంగన్ అడవి వైపు వస్తూ ఉంటాడు. అమరీందర్ తన డ్రైవర్తో చెప్తాడు, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకా కొంచెం సేపే. మనం చేరుకోపోతున్నాం బాస్. త్వరగా పోనివ్వు, లేకపోతే అందరినీ చంపేస్తాను. నాకు ఆ పుష్ప శవం కావాలి. నా తమ్ముడిని చంపాడు వాడు. నా తమ్ముణ్ణి. బాస్, కాంగన్ అడవిలో ఏదో ఆత్మ నివసిస్తుంది. ఎప్పుడైతే మనం కార్జామా గ్రామాన్ని దాటామో అప్పుడు మధ్యాహ్నం వేళ కూడా రాత్రిలాగా అనిపిస్తుంది. నాకేదైతే గందరగోళంగా అనిపిస్తుంది, భయం వేస్తుంది. పైగా అక్కడ పుష్ప కూడా ఉన్నాడు. నేను ఎప్పుడైతే నీ 2 కళ్ళను పీకేసి వాటితో గోళీలు ఆడుకుంటానో అప్పుడు నీకు భయం వేస్తుంది. 2 చెవులు కోసేసి నీ నోట్లో కుక్కేస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు భయం ఏమిటో. చెప్పు, భయం వేస్తుందా నీకు కాంగన్ అడవిలోకి వెళ్ళడానికి? లేదు బాస్, నేను మీతో వస్తాను. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. పర్వతమ్మ అసలు రూపంలో పుష్ప ఎదురుగా వచ్చి నిలబడుతుంది. బాబూ, నువ్వు ఎంత పెద్దవాడివైపోయావు. ఏ పరిస్థితుల్లో అయితే నేను నిన్ను వదిలిపెట్టానో
అప్పుడు నేను భయపడ్డాను నీ పరిస్థితి ఏమవుతుంది అని. నేను నా చావుకి భయపడలేదు, కానీ నీ గురించి ఆలోచించి నేను చాలా ఏడ్చాను. నా బిడ్డ. అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు ఈ అడవిని కాపాడడం కోసం నీ ప్రాణాలని కోల్పోయావు. ఎవరైతే నీ ప్రాణాలు తీశారో ఇప్పుడు నేను కూడా వాళ్ళలాగే తయారయ్యాను. నన్ను క్షమించమ్మా. ఏ రోజైతే నా ప్రాణాన్ని ఆ ప్రీతి తీసిందో ఆ రోజు నుంచి నేను కాంగన్ అడవిని రక్షిస్తూ ఉన్నాను. కానీ నా శక్తి కేవలం కాంగన్ అడవి సరిహద్దుల వరకే ఉంటాయి. జాగ్రత్తగా చూడు, నేను నీకేదైతే చూపిస్తున్నానో. పర్వతమ్మ ఆత్మ మళ్ళీ తన భయంకరమైన రూపంలోకి మారుతుంది. ఈ అడవి ఏడవదు, కానీ బాధ దీనికి కూడా ఉంటుంది. ఈ అడవి జంతువులకు ఇల్లు. ప్రకృతే మనకు సాయం చేస్తుంది ఊపిరి తీసుకోవడానికి. అడవిలో ఉన్న చెట్లు నరికిన కారణంగా ఎన్నో జంతువులు ఇల్లు లేకుండా అయిపోతున్నాయి. పుష్ప, ఒకవేళ ఎవరైనా నీ ఇంటికొచ్చి నిన్ను నీ ఇంట్లో నుంచి తరిమేస్తే నీకు ఎలా అనిపిస్తుంది? పుష్ప తన తల్లడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు. అమ్మా, ఇవాళ నుంచి నేను చుట్టుపక్కల ఉన్న అడవుల్ని మొత్తాన్ని చూసుకుంటాను. ఎవరిని కూడా ఒక్క చందనపు చెట్టు కూడా నరకుండా చూస్తాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది పుష్ప. నా వనశక్తి ఇప్పుడు నీకు లభిస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ అడవే నీ శక్తి. మాట్లాడలేని ఈ అడవి ఇక మీదట నీ ద్వారా మాట్లాడుతుంది. నువ్వు ఈ అడవికి రక్షకుడివి. మాయమవ్వబోతూ పర్వతమ్మ తన చేతిని పుష్ప తల మీద పెడుతుంది. అమ్మా, లేదమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబూ. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. పుష్ప కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. పర్వతమ్మ ఆత్మకి ముక్తి లభిస్తుంది. అక్కడే భవర్ శవం చెట్టుకి వేళ్లాడుతూ ఉంటుంది. అమరీందర్ ఇంకా అతని గ్యాంగ్ కాంగన్ అడవి సరిహద్దులకు చేరుకుంటారు. మా అమ్మకి తమ్ముడు గురించి కబురు అందించారా? అవును బాస్, అమ్మగారి పిస్తోల్ మీకేమని చెప్పారు. అమరీందర్ పిస్తోల్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇది ఒక మామూలు పిస్తాల్. నేను ఆటోమేటిక్ గన్ తీసుకొచ్చాను. ఈవేళ పుష్ప ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేడు. అమ్మగారు ఏమన్నారంటే ఈ పిస్తాల్తోనే ఆవిడ పర్వతమ్మని చంపారట. బహుశా దీంతో పర్వతమ్మ ఆత్మకి ఏదో సంబంధం ఉందట. సరే, అయితే లోపలికి వెళదాం పదండి. అమరీందర్ ఇంకా అతని గ్యాంగ్ కాంగన్ అడవి లోపలికి వెళ్తారు. అమ్మా, నేను ఈ అడవిని రక్షిస్తాను. ఇవాటి నుంచి ఎవరు కూడా ఒక్క చందనపు కర్రను కూడా దొంగిలించలేరు. నువ్వు నాకెప్పుడు తోడుగా ఉంటే చాలు. అమ్మా, నేను మొత్తం సర్చ్ చేస్తాను. చెయ్యి, ఇప్పుడు అంతా సరి చెయ్యి. నువ్వు నా తమ్ముడిని చంపావు పుష్ప. అమరీందర్ తనని చంపేస్తాడు. బాస్, అతను చనిపోయాడు. పదండి వెళదాం, లేకపోతే పోలీసులు వస్తారు. అమరీందర్ ఇంకా అతని గ్యాంగ్ తిరిగి వెళ్తారు. పుష్ప శవంగా మారతాడు. అప్పుడే ఒక పువ్వు గాయపడిన తన తల మీద పడుతుంది. ఆ తర్వాత మాయమైపోతుంది. ఆ తర్వాత పుష్ప మళ్లీ లేస్తాడు. అది కూడా భయంకరమైన రూపంలో. తన మెడలో నిమ్మకాయల మాలుంటుంది. మొహంలో భయంకరమైన నవ్వుంటుంది. అమరీందర్ ఇంకా అతని గ్యాంగ్ వెనక్కి తిరిగి చూస్తే పుష్పాని అలా చూసి వణికిపోతారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ కూడా కాదు, నేను వైల్డ్ ఫైర్. యో! పుష్ప ఆ గ్యాంగ్ మెంబర్స్ని చంపడం మొదలు పెడతాడు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళందర్నీ చంపేస్తాడు. అమరీందర్ తన తల్లి ఇచ్చిన పిస్తోల్ని తీస్తాడు. దానిని పుష్పకి గురి పెడతాడు. పుష్ప, నీ చావు నా చేతుల్లో. ఆ పిస్తోల్ని ప్రత్యేకంగా పర్వతమ్మ ఆత్మని చంపడానికి ప్రీతి తాంత్రికులతో కలిసి దానిని తయారు చేయిస్తుంది. ఆ పిస్తోల్ పుష్పాన్ని చంపగలదు. అమరీందర్ పిస్తోల్ని పుష్ప వైపు గురిపెడతాడు. బుల్లెట్ని కాల్చబోతాడు. అప్పుడే పుష్ప అమరీందర్ మెడ పట్టుకొని పైకి లేపుతాడు. తన తల శరీరం నుండి వేరు చేస్తాడు. ఆ తర్వాత ఎవరూ కూడా ఎప్పుడూ అడవిలో నుంచి చందనం లేదా డీఫారెస్టేషన్ చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు అడవిలో పుష్ప రాజ్యమేలుతున్నాడు. పుష్పరాజ్ అసలు తగ్గేదే లేదు.